గరికిపాటి వ్యాఖ్యలపై కస్సుమన్నారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇలాంటి వింత ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు అన్నారు. రామాయణ కాలం నాటి నుంచి కూడా ఆంధ్ర అనే పేరు మనుగడలో ఉందన్నారు. మూలాలు వదిలేయొద్దంటూ సూచించారు. తెలంగాణలో సెటిల్ అయిన గరికిపాటికి ఏపీ గురించి ఏం అవసరం అంటూ కౌంటర్ ఇచ్చారు. బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వొద్దన్నారు కమలానంద భారతి. వంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ ద్రవిడ ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి పాండిత్యం ఎక్కువైపోయి అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులనే చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి మన మూలాలు వదిలిపెట్టేసి అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలికి ఆంధ్రాకి వస్తారా? మీరు పోతే హైదరాబాద్లో స్థిరపడితే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంతో మమేకమయ్యి అక్కడి వాళ్ళుగా ఉంటూ తెలంగాణ్యులు లేకపోతే తెలంగాణీయులు ఆ రకంగా అక్కడ ఆ జీవితం అక్కడ గడుపుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు వేసవి సెలవులకి సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఎట్లా ఉండాలా అని చెప్పేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఆంధ్రుల అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే మా అభీష్టంతో పని లేకుండా మా నమ్మకాలు మా విశ్వాసాలు మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే అంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము.